ఇరుముడి సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా అభిమానులందరూ కూడా ఈ సినిమాని ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా టీఎఫ్ఐకి సంబంధించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి వస్తున్నటువంటి రివ్యూస్ కావచ్చు, ఈ సినిమాకి సంబంధించి వస్తున్నటువంటి పబ్లిక్ ఆ ఒపీనియన్ కావచ్చు, వీటన్నిటి గురించి మరొకసారి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, రవితేజ గారి కంబ్యాక్ కోసం ఎంతోమంది మొత్తం టీఎఫ్ఐ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎదురు చూసిన దానికన్నా చాలా స్ట్రాంగ్ సాలిడ్గా రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పేసి ఇరుముడి సినిమాతో అర్థమైపోయింది. అయితే లాస్ట్లో క్లైమాక్స్ కావచ్చు చాలా సెంటిమెంటల్గా ఉంది, ఎమోషనల్గా ఒక తండ్రి ఒక కూతురు మధ్య జరిగినటువంటి కథ. ప్రతి ఒక్క తండ్రి ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ సినిమా చూడాలని చెప్పేసి బయట చాలా బలంగా అయితే టాక్ వస్తుంది. ఏమంటారు మొత్తం ఈ సినిమా గురించి మీరు? మీరు అన్నారు ఒక మంచి హిట్ కోసం ఎవరు రవితేజ ఎదురు చూశారని. ఆయన ఇరుముడి అనే ఒక భక్తి సినిమాలో నటించారు. ఇక్కడ విషయం ఏమిటంటే దేవుడి మీద నమ్మకం లేని ఒక రవితేజని దేవుడే కాపాడాడు. దేవుడే ఒక మంచి హిట్ ఇచ్చాడు. అర్థమైందా? రవితేజకి దేవుడి మీద నమ్మకం లేదుట ఆయన చెప్పాడండి. అంటే వచ్చిన వార్తలు చెప్తున్నాం. ఓకే, అంటే నా కల్పన కాదు ఇది. అంటే చూసారా, నటనకి ఎల్లలేవు, నటనకి ఏది ఉండదు, కానీ విశ్వాసం లేకపోయినా నీకు విశ్వాసం కలిగించాడు దేవుడు. అది ఏ దేవుడైనా కావచ్చు, అందులో మనకేం బాధ లేదు. ఏ దేవుడైనా నేను చెప్పొచ్చేది అది. ఒక్క సీటు కూడా దొరకకుండా, అంటే ఒక్క సీటు కూడా మిగలకుండా మీకు బుకింగ్స్ అయ్యాయి తెలుసా? ఒక సినిమాకి ఫస్ట్ టైం మేబీ హైదరాబాద్ మొత్తం మరి ఒక్క సీటు కూడా లేదు, టికెట్ కూడా లేదు. ఒక్కటి అంటే ఒక సీట్ అంటే ఒక టికెట్. ఇది కూడా ఒక రికార్డ్ ఏమో. రీజనల్ ఫిల్మ్, పాన్ ఇండియా కాదు, ఏమీ కాదు. ఒక మామూలు సినిమా ఇరుముడి అందరి మనసుల్లో ముడిపడిపోయింది కదా. అది చాలా బాగుంది. ప్లస్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక పెద్ద హిట్, సాలిడ్ హిట్. 3 daysలో పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చేసింది. 3 daysలో కలెక్షన్ సునామీ అంటున్నారు. 100 కోట్లు చేరడం పెద్ద విషయం కాదు. కేక్ వాక్. అంటే నేను అనేది సినిమా తీయటంలో దర్శకుడి ప్రతిభ ఎంత ఉంటుందో ఆ కథాంశం, కథనం, ఇవన్నీ కూడా ఆకట్టుకోవాలి. ఎప్పుడు సెంటిమెంట్కి తెలుగు ప్రజలు పీట వేస్తారు, పెద్ద పీట వేస్తారు. అది యాక్టర్తో సంబంధం లేదు, ఇంకోటి అంటే పెద్ద సినిమా చిన్న సినిమా కూడా సంబంధం లేదు. సెంటిమెంట్ ఉంటే చాలు. ఎగ్జాక్ట్లీ, ఎమోషన్ ఉండాలి. ఇప్పుడు కూడా పిల్లలు అనే వాళ్ళతో ఏ సినిమా చేసినా హిట్ అవుతుందేమో. అది కూడా మీరు గమనించండి. మనకి మా చిన్నప్పుడు కుట్టి పద్మినిది లేత మనసులో ఏదో పిల్లలతోటి డబుల్ యాక్షన్, పాపం పసివాడు, ఆ యాక్టర్ పేరు నాకు తెలియదు, చిన్నపిల్లడు రాము నేత అబ్బాయి పేరు నాకు తెలియదు. తర్వాత మహాబలిపురం అని ఒక పాట ఉంటుంది, అది కూడా చిన్నపిల్లల హిట్. బాలభారతం కావచ్చు. మీకు ఎప్పుడు కూడా పిల్లల్ని మనం ఆదరిస్తామండి. పిల్లలంటే మనకి ముచ్చట కదా, అందుకని భలే పాప ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. బేబీస్ డే అవుట్ చిన్నపిల్లలతోటే కదా. అదే అఖిల్ తోటి సిసింద్రి తీశారు, ఫుల్ లెంగ్త్. అదే చెప్తున్నా మీకు. అంటే పిల్లలు అనేసరికి మనసు మనకి అటువైపే లాగుతుంది. సో ఇక్కడ ఒక అమ్మాయి ఒక తండ్రికి ఉండే చెడ్డ అలవాటుని ఎలా వదిలించుకోవాలి అనే దానికి కూతురి మాట మీద ఇరుముడి కట్టుకోవడం. మంచి పాటలు, ముఖ్యంగా ఇరుముడి పాట, తర్వాత మల్లెపూల ఆ పాట అంటే కరెక్ట్గా పడ్డాయి. మనకి ఒక ఊపు ఉండాలి పాటకి. ఆ ఊపు ఉంటే సినిమా హిట్ అవుతుంది పాటల్లో. అంటే ఇక్కడ అన్నీ కలిసి వచ్చాయి. మీకు టైం వస్తే అన్నీ కలిసి వస్తాయి. సో ఇవాళ అది వచ్చింది రవితేజకి. మరి రవితేజ ఇప్పుడు దేవుడిని నమ్మడం మొదలు పెడతారు లేదు నాకు తెలియదు, నాకు అవసరం కూడా లేదు. కానీ మొత్తం మీద ఇరుముడి అనేది ఇవాళ టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. మరి దీన్ని డబ్ చేస్తారా, మిగతా భాషల్లోకి ఏం చేస్తారు అనేది చూడాలి. మరి ఇప్పుడు తమిళ వాళ్ళు దీన్ని ఆదరిస్తారా? ఎందుకంటే మొన్నను సూర్య సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో అంత పెద్ద హిట్ అయింది. ఒక తెలుగు డైరెక్టర్ తీస్తే తమిళ వాళ్ళు చూడలేదు అంత మంచి సినిమాని. నేనంట ఎప్పుడు కూడా భాషా భేదం ఉండకూడదు. ఏ సినిమా అయినా కథ బాగుంటే మనం చూడాలి. మనం తెలుగు వాళ్ళం అదే చేస్తాం. మనం ఎవరినైనా నెత్తిన పెట్టుకుంటామండి, మనకు అసలు సంబంధమే ఉండదు. వాళ్ళు వచ్చి మనతో ఒక 2 మాటలు మంచిగా మాట్లాడమనండి, అవునా? అలాంటిది మనం సినిమాలు బాగుంటే, లేదా సూర్య సినిమాని మనం హిట్ చేయడం ఏంటి తమిళ వాళ్ళు వదిలేసి? అంటే మనకి వ్యక్తితో సంబంధం ఉండదు. కథ బాగుండి మన మనసుకి హత్తుకుంటే మనం హిట్ చేస్తాం.
ఇది మంచి సంస్కారం నన్ను అడిగితే. అదే. ఇది అన్ని ఇండస్ట్రీల వాళ్ళు ఫాలో అయితే బాగుంటుంది. కాబట్టి ఇరుముడిని మిగతా భాషల్లో కూడా హిట్ చేస్తే సంతోషిస్తాం. ఓకే. అయితే ఇప్పుడు ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత రవితేజ నెక్స్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నా మార్చుకుంటాడు, ఎక్కడి నుంచి అన్నా ఆయన మళ్ళీ చేంజ్ అవుతుంది అని చెప్పేసి అది కూడా ఒక క్వశ్చన్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎన్నో ఫ్లాప్స్ ఆయన కంబ్యాక్ కోసం ఎదురు చూశారు కదా, దీని తర్వాత ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒక చిన్న డౌట్ అయితే ఉంది. ఏమంటారు? ఇక్కడ మీరు అంటే అతనిలో ఉంటే మీరు అన్నట్టుగా గత సినిమాలు చూసుకుంటే చాలా రెక్లెస్గా, చాలా క్యాజువల్గా అతని క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఓకే. మీకు విక్రమార్కుడు డబుల్ యాక్షన్లో రెండో రవితేజ కామెడీ అది అంటే మీకు రకరకాల ఛాయలు చూసారు మీరు. అలాంటిది ఒక్కసారి మీరు భక్తి రసం చూసారు ఇవాళ. మీరు అన్నట్టుగా ఈ సినిమా ఇంపాక్ట్ రానున్న సినిమాల మీద ఉండకూడదు. అంటే కథ చూస్ చేసుకునేటప్పుడు హీ హ్యాస్ టు బి డబ్లీ కేర్ఫుల్ అంటాం. సో అది చెయ్యాలి అతను, లేకపోతే కష్టం. ఏదో ఒకటి ఒప్పేసుకోకూడదు. ఇప్పుడు బాగానే ఆఫర్లు వస్తాయి, వచ్చినప్పుడు కథ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఇక్కడ ఇరుముడి అనేది ఒక రవితేజ వల్ల హిట్ కాల, ఆ పాప వల్ల కూడా హిట్ అయింది కదా. ప్లస్ ఆ అమ్మాయి ఎవరు, హీరోయిన్గా వేసిన అమ్మాయి, ఆ అమ్మాయి తమిళంలో సీరియల్స్లో వేసేది, యాంకర్గా కూడా చేసినట్టుంది. తర్వాత ఒక సినిమా కూడా చేసినట్టుంది. ఆ అమ్మాయికి కూడా ఇదే ఫస్ట్ హిట్. కాబట్టి ఇంతమంది కలిసి వచ్చారు ఈ సినిమాకి. సో రానున్న రోజుల్లో ఆయన తీసుకునే అంటే ఎంపిక చేసుకునే కథలు జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.